ఓ పక్కన ఆంధ్రప్రదేశ్లో మేధావులు, విపక్షాలు, ప్రతిపక్షాలు, సామాన్యులు, జనం, వివిధ వర్గాలు, అలాగే విశ్రాంత ఉద్యోగులు, రిటైర్డ్ జడ్జిలు, మాజీ సీఎస్లు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓట్ల తతంగంపై గగ్గోలు పెడుతున్నారు. అనేక రకాల అంశాలని, జరుగుతున్న మోసాలని వెలుగులోకి తీసుకొచ్చారు. కంప్లైంట్లు రాశారు, సదస్సులు పెట్టారు, లెటర్స్ రాశారు. ఇంకా ప్రధాన ప్రతిపక్షం వీళ్ళందరూ ఢిల్లీ వెళ్లారు. మొత్తానికి వీరి పోరాటం కొంతమేర ఫలించింది. కేంద్ర ఎన్నికల కమిషన్కి సంబంధించిన ప్రతినిధులు నిన్న విజయవాడ వచ్చారు, పార్టీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలు కూడా అనేక విషయాల్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళింది. తర్వాత ఇక్కడ జరిగింది ఏమిటి అంటే, ఈ ఫిర్యాదుల మీద ఎన్నికల కమిషన్ అధికారులు కలెక్టర్లపై, ఎస్పీలపై చాలా సీరియస్ అయ్యారు. ఏమని, అసలు ఏం జరుగుతుందో మాకు తెలుసు అన్ని వ్యవహారాలు, అసలు ఇన్ని ఫిర్యాదులేంటి, మీకు రాజకీయ ఒత్తిడి కనుక ఉంటే మీరు తప్పుకోండి ఆ పదవుల్లోంచి, రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయని చెప్పడం ఏంటి అంటూ చాలా సీరియస్గా విజయవాడకి సంబంధించిన ఎస్పీపై, తిరుపతి ఎస్పీలపై చాలా తీవ్రంగా మండిపడ్డారు. ఏమన్నారు, మాకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి, మీరు ఇట్లా మాట్లాడితే కుదరదు, అంతా మాకు తెలుసు, ఎన్నికల అధికారులు అంటే అంత అలుసుగా ఉందా, ఫెయిర్ అండ్ ఫ్రీ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాల్సిందే అంటూ చాలా సీరియస్ అవుతూనే, మీ పనితీరుని సమీక్షించుకోండి, ఇలాగే చేయాలి అని అనుకుంటే మీరు పదవుల్లోంచి తప్పుకోండి, అంతేగాని రాజకీయ ఒత్తిళ్లున్నాయి అంటే మాత్రం తట్టుకోలేము, రాజకీయ ఒత్తిళ్లున్నాయంటే తప్పుకోండి అని చాలా సీరియస్గా కలెక్టర్లకి, ఎస్పీలకి పేరున వాళ్ళు చెప్పే ప్రయత్నం చేసినా కూడా అవన్నీ మాకు తెలుసు, మీరు మాత్రం అలుసుగా తీసుకుని వ్యవహరిస్తే మాత్రం పదవుల్లోంచి తప్పుకోండి అని సీరియస్ అవ్వడం అంటేనే ఒప్పుకున్నట్టు. అంటే నిజంగా అవకతవకలు జరిగాయి, మాకు అన్నీ మా విషయాలకి మా దృష్టికి వచ్చాయి, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోము అని చెప్పి బాహాటంగానే అక్రమాలు జరిగాయని తేల్చినట్టు. అంటే ఇన్ని రోజుల నుంచి, గత కొన్ని నెలల నుంచి ప్రతిపక్షాలు కానీ, విపక్షాలు కానీ, సామాన్యులు, మేధావులు పోరాడుతున్న అంశం నిజం అని తేలిపోయింది. ఇంకొక పక్క చూద్దాం, దాన్ని ఏమంటారు, రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడంట. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఒక పక్కన అనేక వర్గాలు రోడ్లపైకి వచ్చి నిరసనలు, సమ్మెలు, ఆందోళనలు చేస్తున్నారు. మీరు పాదయాత్రలో ఇచ్చిన హామీల్ని అమలు చేయండి, మేము చేస్తున్న పనికి సమాన వేతనాన్ని, గౌరవాన్ని ఇవ్వండి అంటూ వివిధ వర్గాలు గత 30 రోజుల నుంచి అంగన్వాడీలైనా, ఆశా వర్కర్లైనా అనేక వర్గాలు రోడ్ల మీదకి వచ్చి మీరు చెప్పిందే చెయ్యండి, మేము కొత్తగా ఏం అడగట్లేదు, మీరు పాదయాత్రలో ఉండగా మమ్మల్ని వచ్చి అడిగి మా ఓట్లేయండి, మేము చేస్తాము అని చెప్పి ఇచ్చిన హామీలనే నెరవేర్చండి అని 30 రోజుల నుంచి చెప్తున్నా కూడా వారి మాట వినటం లేదు. మనం అనుకుంటున్నట్టు ఇన్ని రకాల వర్గాలు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలుపుతుంటే, ఏదో రోమ్ చక్రవర్తిని తగలబడిపోతుంటే ఫిడేలు వాయించుకుంటున్నట్టే, ఏమీ పట్టనట్టే జగన్ సర్కారు, ముఖ్యమంత్రి గారు, ఆయన టీము, అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా పట్టి పట్టనట్టే మాట్లాడుతున్నారు. 30 రోజుల నుంచి అంగన్వాడీలు చేస్తున్నారు, ఆశా వర్కర్లు రోడ్డు మీద ఉన్నారు, మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, సమగ్ర శిక్ష అభియాన్ వర్కర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, వీరికి తోడు ఆయుష్ ఉద్యోగులు, 108, 104 తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్కి సంబంధించిన ఉద్యోగులు కూడా సమ్మెబాట పడుతున్నారు. వాళ్ళు కూడా ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. అసలు వీళ్ళు 30 రోజులుగా వివిధ పద్ధతుల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు, రోడ్డు మీదే వంట వార్పులు. ఇంకా సీరియస్గా అధికార పార్టీకి సంబంధించిన సర్కార్ అయితే వార్నింగ్లు ఇచ్చింది, ఎస్మా ప్రయోగిస్తాము, వెనక్కి రండి, లేకపోతే డిస్మిస్ చేస్తాం, మీరు చేస్తున్న ఈ నిరసన కాలానికి జీతాన్ని కట్ చేస్తామని వార్నింగ్లు ఇచ్చినా కూడా తాడో పేడో తేల్చుకుంటాము, మీరు ఇచ్చిందే చేయమంటే ఎలాగా అని వాళ్ళు తగ్గటం లేదు. అధికార పార్టీకి సంబంధించి ఇంత జరుగుతున్న లెక్క చేయటం లేదు, వంట వార్పులు చేస్తున్నారు. అయితే ఇంత జరుగుతుంటే వాళ్ళని పాసిఫై చేయాలి అంటే కొంత బుజ్జగించాలి, లేదా ఇప్పుడు కాదు బాబు అప్పుడు చేస్తామని చెప్పాల్సింది పోయి సలహాదారు సజ్జల గారు వచ్చి తెగేదాకా లాగబాకండి, తెగేదాకా లాగితే మీకే నష్టం అని బుజ్జగించాల్సింది పోయి వార్నింగ్లు ఇవ్వడం చూస్తున్నాం. ఇంకొక పార్టీకి సంబంధించిన మంత్రులు వీళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్లు ఏంటంటే, వంట పాత్రలు తోముకునే వాళ్ళకి ఇంతంత జీతాలు ఇవ్వాలా అని వాళ్ళు మాట్లాడటం, మేమేమన్నా జీతాలు ఇస్తాము, ఇంత పెంచుతాం, అంత చేస్తామని అగ్రిమెంట్లు చేసుకున్నామా అని ఒకరు, సీఎం మొండోడు విధుల్లోకి వెనక్కి వచ్చేయండి లేకపోతే మీకు అందరికీ నష్టం అని ఇంకొకళ్ళు, ఇస్తున్న దాంతో సరిపెట్టుకోండి అంటే ఇప్పటి వరకు సజ్జల గారి నుంచి బిగిన్ చేస్తే అంటే ముఖ్యమంత్రి గారి మైండ్ సెట్ని మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, సలహాదారులు కానీ ఎక్కడా కూడా బుజ్జగింపు ధోరణి లేదు. వార్నింగ్లు, వంట పాత్రలు దోముకునే వాళ్ళకి, అంట్లు దోముకునే వాళ్ళకి ఇంత ఇవ్వాలా అని అంటున్నారు. కానీ వాళ్ళ
కష్టాన్ని, వాళ్ళు పాదయాత్రలో చేసిన అంశాలను గుర్తించకుండా వాళ్ళు అవమానిస్తున్నారు. ఇంతంత జీతాలు, మొండోళ్ళు అంటే ఆయన మొండితనం ప్రదర్శిస్తే మేము మొండితనమే ప్రదర్శిస్తాము, మేము కూడా తాడో పేడో తేల్చుకుంటాం సంక్రాంతి తర్వాత అని ఇస్తున్నారు. ఇన్ని వ్యవహారాలు చూస్తున్నారు. గత 30 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో కనీవిని ఎరుగని రీతిలో వివిధ వర్గాలు రోడ్లపైకి వచ్చి తమ చేస్తున్న పనికి గౌరవించండి, మీరిచ్చిన హామీలను నెరవేర్చండి అని అడుగుతున్నా కూడా అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, వివిధ వర్గాలు, ఆఖరికి ఆయుష్ ఉద్యోగులు, 108, 104, తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ ఇంతమంది చేస్తున్నా ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందించట్లేదు, చీమ కుట్టినట్టయినా ఎందుకు వ్యవహరించట్లేదు అన్నది చాలా మందిలో చర్చ వచ్చింది. ఒకసారి కాకపోతే ఒకసారి ఎలక్షన్స్కి 3 నెలల ముందు ఇంత తతంగం జరుగుతున్నప్పుడు కనీసం వాళ్ళని పిలిచి మాట్లాడాలి. అయినా కూడా చీమ కుట్టినట్టయినా కూడా ముఖ్యమంత్రి గారు వ్యవహరించటం లేదు. పైగా సలహాదారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా బెదిరింపు ధోరణిలోనే మాట్లాడుతున్నారు. అంటే ఎందుకు, ఏదన్నా ధీమా ఉందా అన్నది ఒక చర్చ. ఇంకొక పక్కన ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన అధికారులు వచ్చి అక్రమాలపై సీరియస్ అవ్వడం అంటే దొంగ ఓట్లకు సంబంధించిన ధీమానే ఈ విధంగా ముఖ్యమంత్రి గారిని అలాగే సర్కార్ని వ్యవహరించే పరిస్థితి కనిపిస్తుందా? మరి ఆయన ఏ ముహూర్తాన అధికారం చేపట్టారో వచ్చినప్పటి నుంచి కూడా అమరావతి ఉద్యమం ఆందోళన పురుడు పోసుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అంటే ఇంకొక 3 నెలల ఎలక్షన్స్ అనే టైం వరకు కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆందోళనలతో ప్రారంభమైంది, ఆందోళనలతోనే ముగిసే పరిస్థితికి వచ్చేసింది. అంటే ఎందుకు ఇంత ధీమాగా ఉన్నారు? ఒక పక్కన సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లేకపోతే మంత్రులు వీళ్ళందరూ కూడా చీటీలు జరిగిపోతూ వాళ్ళు ఇంకొక పక్కన నిరసన చేస్తుంటే వివిధ వర్గాలు వీళ్ళిళ్లను ముట్టడిస్తున్నా కూడా చీమని కుట్టినట్టయినా వ్యవహరించకపోవడానికి కారణం దొంగ ఓట్లేనా? ఎందుకంత ధీమాగా ఉన్నారు? ఎందుకు వీళ్ళు చేస్తున్నా కూడా తెగేదాకా లాగద్దని వార్నింగ్ ఇస్తున్నారు? అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? ఎన్ని అంశాలపై చర్చిద్దాం. చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత చర్చ